ఎంత మార్చుకున్నా ఈ నాలుగిట్లోనే పైన మూట్లోనే ఇక్కడ ఇక్కడ పైన లైన్స్ ఆ లైన్స్ కదా దీన్ని తిన్నాక ప్లస్ పెడితే ఈ బ్లాక్ దీన్ని తిన్నాక ప్లస్ వరకు రావాలి. ప్లస్ పెడితే ప్లస్, మైనస్ పెడితే తక్కువ, ఎఫెక్ట్ పెడితే మీడియం. మైనస్ పెట్టలేదు. ఓకే, మైనస్ ఫస్ట్ పెట్టినట్టుంది, మీడియం పెట్టలేదు. అది డిఫరెన్స్ వస్తుంది థింకింగ్. అది మీరు A to F ఏదైనా వాడుకోవచ్చు. G వాడాలనుకోండి ఇంటర్లాక్ అనమాట, అది ఓవర్లాక్ అంటారు కదండి. ఓవర్లాక్ బయట వైపుకి వస్తుంది కదా, లోపల నార్మల్ కుట్టు, బయట నార్మల్ కుట్టు వస్తే లోపల అంటే ఇది వస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తుంది అనమాట. ఈవెన్ రెండు కట్ చేసి జాయిన్ చేస్తే కదా దానికోసం ఇంటర్లాక్ అనేది తెలిసిపోయింది. ఓవర్లాక్ అనేది డైరెక్ట్ G పెట్టేసుకుంటారు. G ఇక్కడ SS ప్లస్ అయిన పర్లేదు, మైనస్ అయిన పర్లేదు, మీ ఇష్టం. కుట్టే దిగ్గాన్ని బట్టి ఓవర్లాక్ అనేది వస్తుంది. ఇంటర్లాక్ అనేది ఇది లోపలికి ఉండిపోద్ది, బయటికి నార్మల్గా కుట్టు వస్తుంది. నార్మల్ కుట్టు కనిపించింది అనమాట. ఓకే అండి, అట్లా ఉంటుంది. అది బటన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇది ఒకటే కదా, ఇవే వస్తాయి. జీలో అనేది ఇది ఇంటర్లాక్ అనమాట. మనకి ఓవర్లాక్ అది వాడుకోవడానికి బటన్ మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటుంది. ఇక్కడ బటన్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నాక ఇలా తీసుకుని బటన్ వేయడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి B పెట్టుకుంది. B ఇది వచ్చేసి 0 పెట్టుకుంది. ఓకే అండి, ఇది వచ్చేసి B, ఇది వచ్చేసి 0. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బటన్ పెట్టరు కదా, కరెక్ట్ కన్నంలో కలుపులో చూసుకుంటారు, వెళ్ళట్లేదు. సో మీరు ఏం చేయాలంటే బటన్ కొద్దిగా జరపాలన్నమాట. గోల్ కనిపిస్తుంది చూసారా, బటన్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలనుకుంటున్నాను, ఫిక్స్ చేసుకుంటాం. సో ఇది హోల్లోకి వెళ్ళింది కదా, చూసుకున్నా కదా హోల్లోకి వెళ్ళింది కదా, అలా హోల్లోకి వెళ్ళిన తర్వాత ఇటువైపు హోల్కి నీళ్ళని స్లోగా దించుకుంటారు. వెళ్ళట్లేదు కదా, సో చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటారు. బటన్ కలిసిపోయింది కదండి. చూసారా, హోల్లోకి ఈ హోల్లోకి ఆ హోల్లోకి వెళ్తుంది చూసుకుంటాం. సేమ్ ఎట్లాగే ఇట్లా బటన్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది రిమూవ్ చేసుకోవచ్చు, వచ్చేస్తుంది. ఇక్కడితో ఈ పాదం అయిపోయిందండి. హోల్ ఉంది కదండి, ఇది ఇందులో పాదంలో నీళ్ళు వెళ్ళే హోల్ ఉంది కదా, రెండు ఇలా మ్యాచ్ చేసుకుంది కరెక్ట్గా 4 వైపులా.
నాలుగు వైపు మ్యాచ్ చేసుకుని జస్ట్ ఇలా కిందకి దించాలి. సరిపోతుంది, ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోద్ది. ఇది ఓన్లీ రిమూవ్ కోసం అన్నమాట. ఓకే అండి, ఇక్కడ పాతం అయిపోయింది. ఇది పైపింగ్ అండి, అది పైపింగ్ ఫుట్. అది ఇది వచ్చేసి జిప్పర్ ఫుట్ అనమాట. ఇది వచ్చేసి జిప్పర్ ఫుట్, ఇది వచ్చేసి పైపింగ్ ఫుట్ అనమాట. ఎందుకు అది చెప్తానండి, ఎందుకంటే పికో ఫుట్ అండి. ఇది కూడా సేమ్ ఫిక్సింగ్ అంతే, ఇలా పట్టుకునే మీరు చేసుకోవచ్చు. ఫిక్స్ అయ్యాక నొక్కేయడం వచ్చేసి అంతే. దీనికి వచ్చేసి థ్రెడ్ వచ్చేసి ఇలా పెడతాం సైడ్కి పెట్టాలి, వెనక్కి కాకుండా. దీనికి వచ్చేసి వెనక్కి అనమాట. ఇక్కడ సి పెట్టుకుంటాం మనం. ప్యాటర్ సెంటర్లో సి పెట్టుకుంటాం, లెంత్ సెంటర్లో 2.5 జనరల్గా మామూలు జనరల్. క్లాత్ ఇది వచ్చేసి ఏంటంటే సారీ అంచులే కుట్టుకుంటారండి. దీన్ని పికో అంటారు అనమాట. సారీ కానీ చున్నీ కానీ అంచులు కుట్టుకుంటాం కదండి, దానికనమాట. సో ఈ క్లాత్ మనం పెట్టేది ఏంటంటే అంతా అక్కడ కట్ చేశారు. యాక్చువల్గా అయితే ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అట్లా సారీ స్ట్రైట్గా ఉంటుంది కానీ ఈ క్లాత్ పెట్టేది మనకి యాక్చువల్ ఎక్కడి నుంచి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అది రావడం తెలిసిపోద్ది, ఇబ్బంది కాదు. ముందు ప్రాసెస్ అనేది ఎలా తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ఈ క్లాత్ అనేది అండి తీర్చి ఉన్నాయి కదా, ఈ పాదం ఉంది కదా, ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. క్లాత్ ఇలా పైకి పెట్టకూడదు, అలాగే లోపలికి కూడా పెట్టకూడదు. పాదం ఎంత ఉందో అంత. లేకపోతే కింద టీత్ ఉన్నాయి కదా, పళ్ళు అంత అంత పెట్టుకుని లాక్ చేసుకుంటాం. లాక్ చేసుకుని ఈ దారం మీద ఒక వేలు పెట్టుకుని జస్ట్ 1 or 2 times ఫస్ట్ ఎందుకంటే దారం చిక్కు పడకంటారు. ఇలా చేసుకున్నాక ఎందుకంటే క్లాత్ దీని కింద ఉంది కదా, కింద జస్ట్ క్లాత్ తీసుకొచ్చి స్క్రూ అని చూసారు అక్కడ, స్క్రూ ఇలా రౌండ్గా తిరుగుంది చూసారా, ఒకసారి రౌండ్గా తిరుగుంది చూసారు. ఇది ఈ ఫస్ట్ దాంట్లో కాకుండా ఇందులోకి వెళ్ళాలన్నమాట క్లాత్. ఇది ఫస్ట్ పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఈ గ్యాప్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం క్లాత్ని ఇలా పట్టుకొని జస్ట్ ఇలా ఇందులో తోస్తే సరిపోతుంది, అదే పట్టుకుంటుంది. ఈ ఫస్ట్ దాంట్లో పట్టుకుని అనుకుని మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్ రాదనమాట ఇందులోకి. ఓకేనా, అలా పట్టుకున్నాక అలా జస్ట్ దానికి మీకు ఇలా సపోర్ట్ ఇవ్వండి అంతే. ఇటు పడిపోకూడదు. పడిపోతే మళ్ళీ మనకు అనేది రాదనమాట. జస్ట్ అలా అలా పట్టుకున్నాం కదా, దానికి జస్ట్ ఇలా సపోర్ట్ ఇచ్చి మీరు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పడిపోతుంది చూసారా, అంటే మళ్ళీ జస్ట్ ఇలా సైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. సారీ అంచెస్ కానీ చున్నీ అంచెస్ కానీ కుట్టుకోవచ్చు అంటారు. ఒక్కొక్కరు ఇలాగే సపోర్ట్ ఇస్తారు, ఒక్కొక్కరు ఇలా పెట్టేసుకుంటారు. అలా ఎందుకు ఇబ్బంది అది మీకు ఎలా వీలైతే అది దాన్ని బట్టి అలా ఇలా పెట్టేటప్పుడు జస్ట్ ఇలా చూసుకుని దీన్ని మళ్ళీ జస్ట్ ఇలా లోపల పుష్ చేసి సరిపోతుంది మనం. ఓకే అండి, అక్కడ మర్చిపోయింది బిల్లు ఒకసారి ఇవ్వండి లాస్ట్లో. బిల్లా ఫోటో పట్టుకున్నాను లేదు, ఇది తెలుసులే, నేను చేస్తుంటాను కదా. ఇది వచ్చేసి మనం బటన్ హోల్స్ వేసుకుంటాం. ఓన్లీ బటన్ హోల్స్కే. ఈ రెడ్ యాడ్ మనకు ముందుకు పెట్టుకొని ఇలా ఫిక్స్ చేసుకుంటారు. ఉంటుంది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ పెట్టించుకుంటారు, రెడ్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టించుకుంటారు. ఇది ఓన్లీ బటన్ హోల్స్ అన్నమాట. అది బ్యాక్కి పెట్టేయాలా? బ్యాక్ పెట్టి సరిపోద్దాం. అది మళ్ళీ ఒకసారి చూపించండి. ఏం లేదు, అంటే అంతే ఫిక్స్ చేసేటప్పుడు ఇలాగా ముందుకు ఉంటుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ వేసేస్తాం అంతే. బ్యాక్ పెట్టి థ్రెడ్ కూడా బ్యాక్కే వేయాలి. థ్రెడ్ కూడా బ్యాక్ వేయాలి. ఈ బటన్ దగ్గర బటన్ హోల్స్ వేద్దాం.
మీకు ఈజీ ఉంటుంది చూడడానికి. ఈ ప్యాటర్న్ సెంటర్లో ఈ 3 బాక్సెస్ ఉంటాయి. 1 2 3 4. 2 4 ఒక దాంట్లో ఉంటుంది అప్ డౌన్ అనమాట. 1 అంతే లెఫ్ట్ సైడ్ కాజ్ అనేది చేస్తుంది అనమాట. 2 అంతే డౌన్, డౌన్ 3 అంతే రైట్ సైడ్, 4 అంతే అప్ సైడ్. అది అలా మీకు చూపిస్తుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి 0.5. 0.5. సపోజ్ 1లో ఉంది అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాజ్ అనేది చేస్తుంది అనమాట. అది మనం ఎక్కువసేపు ప్రెస్ చేసి అనుకుంటే అక్కడ ఎక్కువగా వస్తుంది థ్రెడ్ thread. ఎక్కువ వస్తుంది. తక్కువ జస్ట్ లైట్ తక్కువ ఇచ్చి అనుకోండి తక్కువ వస్తుంది అన్నమాట. తక్కువ వస్తుంది అన్నమాట. మనం ఇచ్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఎగైన్ మనం పెట్టుకుని దీన్ని జాయిన్ చేయాలి. సైజ్ చూసుకుని అనుకోండి సైజ్ దాన్ని బట్టి అయినా నడుతుంది అన్నమాట. ఇలా బటన్ కాజా మనం సైజ్ చూసుకుని సైజ్ పెట్టి వస్తుంది, లేదా మామూలు చేసుకుని వస్తుంది మనం. ఇలా వచ్చిన తర్వాత ఈ స్టీమ్ జస్ట్ హోల్డ్ చేసుకుంటూ హోల్డ్ అయిపోతుంది. ఇంత జస్ట్ హోల్డ్ చేసుకుంటూ హోల్డ్ వచ్చేస్తుంది. బటన్ వెళ్ళి కొద్ది మీకు ఇది అవుతుంది. సో ఈ 3 ఎంత